10వ తరగతి తెలుగు ఉపన్యాస కళ లోతైన వివరణ ఏపీ టెట్ డిఎస్సి సిటెట్ కొరకు పూర్తి నోట్స్. 1. రచయిత పరిచయం. ఈ పాఠాన్ని రాసిన వారు శ్రీ తిరుమల రామచంద్ర గారు. ఆయన గొప్ప వక్త, రచయిత మరియు ఉపన్యాస కళలో నిష్ణాతులు. 2. ఉపన్యాసం అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట విషయాన్ని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఒక నిర్దిష్ట సమూహం ముందు స్పష్టంగా, ఆకర్షణీయంగా, క్రమ పద్ధతిలో నోటి మాటతో వివరించడమే ఉపన్యాసము. దీనినే ప్రసంగము, ఉపన్యాసము, ఉపన్యాస కళ అని కూడా అంటారు. రచయిత దీనిని మాటల యజ్ఞం అని అన్నారు. ఎందుకంటే యజ్ఞంలో ఎలా అయితే అన్ని నియమాలు పాటిస్తామో అలాగే ఉపన్యాసంలో కూడా అనేక నియమాలు పాటించాలి. 3. ఉపన్యాసం యొక్క 4 ముఖ్యమైన ఉద్దేశాలు. 1. తెలియజెప్పు ఉపన్యాసం అంటే ఇన్ఫర్మేటివ్ స్పీచ్. శ్రోతలకు కొత్త విషయాన్ని తెలియజేయడం. ఉదాహరణకు సైన్స్ ప్రయోగం గురించి చెప్పడం. 2. ఒప్పించు ఉపన్యాసం పర్స్యుయేసివ్ స్పీచ్. శ్రోతల ఆలోచనలు మార్చి తన అభిప్రాయంతో ఏకీభవించేలా చేయడం. ఉదాహరణకు ఓటు వేయమని కోరడం. 3. వినోదాత్మక ఉపన్యాసము ఎంటర్టైనింగ్ స్పీచ్. శ్రోతలను నవ్వించడము, ఆనందపరచడం. ఉదాహరణకు సభలో హాస్యపు ప్రసంగాలు. 4. ప్రేరణాత్మక ఉపన్యాసము మంచి పనులు చేయడానికి, కష్టపడడానికి ప్రోత్సహించడం. ఉదాహరణకు పరీక్షల ముందు ఉపాధ్యాయుల ప్రసంగం. 4. మంచి ఉపన్యాసకుడికి ఉండవలసిన 10 లక్షణాలు. టెట్ డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ ఇది. 1. విషయ పరిజ్ఞానము. తాను మాట్లాడే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి. 2. భాషా పటుత్వము. స్పష్టమైన ఉచ్చారణ, శుద్ధమైన భాష, తగిన పదజాలము. 3. స్వర నియంత్రణ. అవసరమైన చోట గొంతు పెంచడం, తగ్గించడం, ఏకధాటిగా మాట్లాడకూడదు. 4. శరీర భాష, బాడీ లాంగ్వేజ్. ముఖ కవళికలు, చేతి కదలికలు, నిలబడే తీరు. ఇది మాటలకు 50% బలం ఇస్తుంది. 5. కంటి చూపు, ఐ కాంటాక్ట్. శ్రోతలందరితో కంటి చూపు కలపాలి, కిందకు చూస్తూ చదవకూడదు. 6. ఉదాహరణలు, కథలు, సామెతలు బోరింగ్గా ఉండకుండా ఉదాహరణతో విషయాన్ని సులభం చేయటం. 7. సమయ పాలన. ఇచ్చిన సమయంలోనే ఉపన్యాసాన్ని పూర్తి చేయాలి, అనవసరంగా సాగదీయకూడదు. 8. ఆత్మవిశ్వాసం. భయము, సిగ్గు లేకుండా ధైర్యంగా మాట్లాడాలి. 9. శ్రోతల మనస్తత్వం తెలుసుకోవటం. శ్రోతలు ఎవరు, వారికి ఏమి కావాలో తెలుసుకుని మాట్లాడాలి. 10. ముగింపు చాతుర్యం. మంచి సారాంశంతో, ప్రేరణతో ఉపన్యాసాన్ని ముగించాలి. 5. ఉపన్యాసానికి ముందు చేయవలసిన సన్నాహాలు. 5 స్టెప్స్. 1. విషయ సేకరణ. పుస్తకాలు, పత్రికలు, ఇంటర్నెట్ ద్వారా సమాచారం సేకరించడం. 2. రూపురేఖలు తయారు. ముఖ్య పాయింట్స్ను క్రమంగా రాసుకోవటం. 1 ప్రారంభము, 2 మధ్య, 3 ముగింపు. 3 సాధన, ప్రాక్టీస్. అద్దం ముందు లేదా స్నేహితుల ముందు 2-3 సార్లు సాధన చేయటం. 4. వేదిక పరిశీలన. మైకు, కుర్చీ, సమయము, శ్రోతల సంఖ్య గురించి ముందే తెలుసుకోవడం. 5. మానసిక సన్నద్ధత. ధైర్యంగా ఉండటం, భయాన్ని జయించడం. 6. ఉపన్యాసంలోని 3 ప్రధాన భాగాలు. 1. ప్రారంభం, ఇంట్రడక్షన్. మొదటి 1 నిమిషము చాలా కీలకము. ప్రశ్నతో, ఉదాహరణతో, కోట్తో శ్రోతలను ఆకట్టుకోవాలి. 2. మధ్య భాగం, బాడీ, అసలు విషయం. పాయింట్స్ వారీగా క్రమంగా ఉదాహరణతో వివరించాలి. 3. ముగింపు, కన్క్లూషన్. మొత్తం సారాంశం చెప్పి ఒక మంచి సందేశంతో ముగించాలి. ధన్యవాదాలతో ముగించడం మంచిది. 7. ఉపన్యాసానికి ఆటంకాలు, అవరోధాలు. భయము, సిగ్గు, సరైన సాధన లేకపోవటం, విషయం తెలియకపోవటం, శ్రోతలను నిర్లక్ష్యం చేయటం, సమయాన్ని మించడం. 8. టెట్ డిఎస్సికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1 మార్కు ప్రశ్నలు. 1. ఉపన్యాస కళ పాట రచయిత ఎవరు? తిరుమల రామచంద్ర. 2. ఉపన్యాసాన్ని రచయిత ఏమని పిలిచేవారు? మాటల యజ్ఞం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.